నాకు అర్థం కాని విషయం ఏంటంటే రాహుల్ గాంధీ విషయంలో కొత్త జనరేషన్ పిల్లగాడు అని చెప్పేసి మీరు అంటారు కదా, దాదాపు 50 ఏళ్ళ పైనే ఉంటాడు కదా. కొత్త ఆలోచనలు దేశాన్ని అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు వాళ్ళ పార్టీలో 80 ఏళ్ళు దాటిన వాళ్ళు ప్రధానమంత్రులు అవుతారు, 80 ఏళ్ళు దాటిన వాళ్ళే మంత్రులు అవుతారు కదా. అట్లీస్ట్ ఇప్పుడు నేను లాస్ట్ ఒక 10-15 ఇయర్స్ నుంచి అయితే దీంట్లోకి వచ్చి కొత్త ఆలోచనతో వచ్చిన ఎవరైతే కొలీగ్స్ ఉన్నారో అంతే కదా. మరి అంతే వాళ్ళంతా ముసలి పార్టీ కదా అది. దాంట్లో ఏదో కొత్తోడు వచ్చింది జర కొద్దిగా కొత్త రక్తం కదా అని అనుకున్నాం. ఇది కూడా అట్లనే మొత్తం అంటే ఏముంటది, అది కూడా సీగుడ్డ లెక్కనే అయిపోతుంది, ఏం పాడవుతుంది. వాళ్ళ లెక్కనే ఈయన కూడా గట్టినే తేలిపోతుంది. ఇప్పుడు క్రాంతి పృథ్వీరాజ్ కు రాహుల్ గాంధీతో గెట్టు పంచాయతీ లేదు, గొడవ పంచాయతీ లేదు. రేవంత్ రెడ్డి తోటి గెట్టు పంచాయతీ లేదు, గొడవ పంచాయతీ లేదు. నా పంచాయతీ అంతా తెలంగాణ ప్రజల పంచాయతీ, తెలంగాణ సమస్యల పంచాయతీ, తెలంగాణలో బీసీల పంచాయతీ అనుకో, ఎస్సీల పంచాయతీ అనుకో. మాకు రావాల్సిన హక్కులు మీరు ప్రామిస్ చేసినాయి, మీరు విమానాలు ప్రమాణాలు చేసి మేము చేస్తామనే అడుగుతున్నాం, కొత్త అడుగుతలేం కదా. నాకేదో ఢిల్లీలో బంగ్లా కావాలి, నీ 10 జన్పద్ పక్కకు నాకు 9 జన్పద్ ఇవ్వమని చెప్పని అడుగుతలేం కదా. నీ దగ్గర నీ రాజకీయ వాటా నీ ఇంట్లోకి వెళ్ళి ఇవ్వమని అడుగుతలేం కదా. నువ్వు చెప్పినదే అడుగుతున్నాం కదా. నువ్వు చెప్పినే నువ్వు బీసీలకు ఏదైతే ప్రామిస్ చేసినావో, దేశంలో అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళు ఇలా ఎస్సీ ఎస్టీలు కాదు, బీసీలు కుల వృత్తులు చేసుకున్నటువంటి వాళ్ళే నువ్వు చెప్పినావు. గవాల గురించి నువ్వు చెప్పిన ప్రామిసెస్ గురించే మాట్లాడుతున్నాం కదా. అంతే మా పంచాయతీ అంతా వాళ్ళతో పంచాయతీ. అందుకే ఆడ నిజాయితీ లేదు కాబట్టి మేము మాట్లాడుతున్నాం వాళ్ళ గురించి. సో చలో ఈ అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులు అయ్యి వెనకటి ఈయన వచ్చినాం కదా, ఈయన చలో వచ్చిండు కదా, చలో ఏమన్నా చేస్తాడు కావచ్చు అనే ఆలోచనతో అనుకున్నాం. కానీ ఈయన కూడా గట్టినే అన్నితో పాటు ఈయన కూడా గట్టినే. అందుకనే గవే అబద్ధాలు ఈయన కూడా చెప్తున్నాడు కాబట్టి. ఇంతకుముందేమో దేశం అంతా తెలియదు కదా, ఒకసారి పాదయాత్ర చేస్తే దేశాన్ని అర్థం చేసుకుంటారు, చేసినా కూడా అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళు మరి. సో ఈ కాంగ్రెస్ ఒకటే, బీజేపీ ఒకటే, ఇక్కడికి వచ్చే వరకు, సెంటర్కి వచ్చే వరకు, స్టేట్కి వచ్చే వరకు బీఆర్ఎస్ ఒకటే. వీళ్ళందరూ బీసీల పట్ల ఎవరికి ప్రేమ ఉన్నది అనేది అయితే నాకు అనిపిస్తలేదు. ప్రజలు చైతన్యవంతులు కావాలి, యువతరం ముఖ్యంగా. ఇప్పుడు నేను ఒక మీటింగ్ అయింది ఉస్మానియా యూనివర్సిటీలో, ఆల్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ కలిపి ఒక మీటింగ్ పెట్టారు. ఈ పార్టీల గిట్లకి ఏం సంబంధం లేకుండా ఇండిపెండెంట్ ఉద్యమాలు కనుక గ్రాస్ రూట్స్ లేకెళ్ళి బీసీ కాజ్ ని 42% రిజర్వేషన్ కాజ్ ను సపోర్ట్ చేసుకుంటూ కనుక క్షేత్రస్థాయి నుంచి కనుక పోరాటాలు వస్తే అప్పుడు జనం లోపల తిరుగుబాటు వచ్చినాడు, అప్పుడు భయపడతాయి రాజకీయ పార్టీలు, భయపడతాయి. అది తీసుకుపోవాల్సిన అవసరం నెక్స్ట్ కొన్ని ఏళ్ళ రేపో మాపో ఇది వీళ్ళు చేస్తారని అయితే నాకు నమ్మకం లేదు. ఎట్టి పరిస్థితి ఒకటే కాదు, రేపు అసెంబ్లీలో రిజర్వేషన్స్ తెచ్చుకోవాలి, పార్లమెంట్ రిజర్వేషన్ తెచ్చుకోవాలి, మన బడులు మనం కాపాడుకోవాలి, మన ఉద్యోగాలు మనం తీసుకొచ్చుకునే స్థాయికి, మన వనరుల మీద మన పెత్తనం ఉండేటట్టుగా మన వాటా ఎవరి వాటా వాళ్ళు, ఓన్లీ బీసీల వాటా బీసీలకు రావాలి, ఎస్సీల వాటా ఎస్సీలకు రావాలి, ఎస్టీల వాటా ఎస్టీలకు రావాలి, అగ్రకులాలు ఉన్నటువంటి పేదోళ్ళకు కూడా వచ్చేది వాళ్ళ వాటా కూడా వాళ్ళు రావాలి. కానీ మన వాటా కూడా రావాలి. ఒకటి దోచుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు నీకు ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం ప్రాపర్ గా జరిగింది అనుకో, అందరికీ సమానమైన అవకాశాలు ఉంటాయి కదా.